దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన, ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీలలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షపట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షపట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలేలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయాషయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 460 ఎనబండుగురు. బెన్యామీనీలలో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మయాషయ, ఇతీయేలు, యెషయ అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 ఎనమండుగురు. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, షెరాయా దేవునికి మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోటు, అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అవీజ్, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దలలో ప్రధానులైన అదాయా బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజేయాను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమాషయి. బలవంతులైన వారి బంధువులు 120 ఎనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమాయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములపై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్యా ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానులు. తన సహోదరులలో బక్బూక్యాయును, ఎదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమూయా కుమారుడైన అబ్దాయిను ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీలలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతీనీయులు ఓపేలులలో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మతన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు, దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడకు జరాహు వంశస్థుడైన మెషేజా, బయేలు కుమారుడగు పెతాహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యాతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎకప్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏషువాలోను, మెలాదాలోను, బేత్పేలేతులోను, హజర్షువలులోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకానాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎన్రిమ్మోనులోను, జొర్యాలోను, యర్మూతులోను,
జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోనూ నివసించిన వారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తాయిములోను, హదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయాను, ఓనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీల మధ్య భాగములు పొందిరి. 12వ అధ్యాయము. షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను వీరే: యేషువ, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామీను, మయజ్జా, బిల్గా, షెమయా, యోయారీబు, యదాయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యదాయా అనువారు. వారందరూ యేషువా దినములలో యాజకులలోను వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీలలో యేషువ, బిన్నూయి, కద్మియేలు, షెరేబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మతన్యాయు అతని బంధువులను, మరియు బక్బూక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషువ యోయాకీమును కనెను. యోయాకీము ఎలియాషీబును కనెను. ఎలియాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవాను కనెను. యోయాకీము దినములలో పితరుల్లో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా షెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అబ్నా, మెరాయోతి ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబియా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవజ్జా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మయి, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తయినై, యదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబేరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యదాయా ఇంటివారికి నెతానేలు. ఎలియాషీబు దినములలో లేవీల విషయంలో యోయాదా, యోహానాను, యద్దూవా కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. ఎలియాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలేరి. లేవీల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరేబ్యాయును, కద్మియేలు కుమారుడైన యేషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మతన్యా, జక్బూక్యా, ఒబజ్జా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపు కాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకును పుట్టిన యేషువ కుమారుడైన యోయాకీము దినములలోని అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములలోనూ ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠా ఆచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకుని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి, గెబా యొక్కయు, అజ్మావేతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీలను తమను తాము పవిత్రపరచుకొనిన తర్వాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకి తోడుకుని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి పక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచెను. వారి వెంబడి హోషేయయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయ కనిన మతన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షెమయా, అజారేలు, మిలాలై, గిలాలై, మాయి, నెతానేలు, యోదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును
దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారం మీదనున్న సగం మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారుల్లో సగం మందియు నిలిచియుంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్యా బాకాలు పట్టుకొనిరి. ఇజ్రాహాయ అనువాడు నడిపింపగా మయాషయ, షెమయ, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఎజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలగజేసిందని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్ఠిత అర్పణములకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి, లేవీలను బట్టి యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను, స్తోత్రగీతముల విషయములలోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబేలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులను, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ కనికరం కొరకు, నీ ప్రేమ కొరకు ప్రవ్వా, దినదినము మీరు చూపుచున్న నూతనమైన మీ వాత్సల్యము కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మానుదిన అపరాధములు, పాపములు, అయా తండ్రి, దోషములు, అతిక్రమములు ప్రభా దయతో క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని అందరినీ మీరు కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీతివంతులుగా, నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభా. నీకు ఇష్టం లేని క్రియలు అయ్యా తండ్రి మేము చేయకుండానట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ చిత్తము తెలుసుకుని నీ చిత్తానుసారంగా నడుచుటకు, నీ హృదయానుసారులుగా నాయన జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ గాయములు రేపేవారుగా మేము ఎంత మాత్రం ఉండకుండా నీ కృపను మాకు అనుగ్రహించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి, అపరాధములు మన్నించండి ప్రభా. మా కుటుంబాలన్నింటినీ రక్షించండి, మా బంధువులను రక్షించండి, మా స్నేహితులను రక్షించండి, మా ఇరుగు పొరుగును రక్షించండి ప్రభా. రక్షణార్థమైన నీ ముఖ కాంతిని, సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి, నీ కృపను విస్తరింపచేయండి ప్రభా. మా పట్టణాన్ని మీరు బలపరచండి, మా పట్టణాన్ని మీరు దర్శించండి, మా పట్టణంలో ఒక ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. మా ఇరు తెలుగు రాష్ట్రాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. రాష్ట్రాలపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంలో నీ చిత్తము జరిగించండి, నీ రాజ్యం స్థాపించండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. సువార్త కొరకు నాయన గృహాలను తెరవండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా, ఏ ఒక్కరు నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి. నీతి న్యాయములతో నాయన బుద్ధి వివేకములు కలిగి నాయన పరిపాలించటకు కావాల్సిన జ్ఞానమును మీరే అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా సువార్త అందించబడాలి ప్రభా. ఇంకనూ సువార్తికను లేపండి, ప్రార్థన వీరులను లేపండి, రోదన చేయ స్త్రీలను లేపండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా, క్రైస్తవులందరినీ బలపరచండి, రూపాంతరపరచండి, రూపులకు మార్చండి, డినామినేషన్స్ భేదము తొలగించండి, పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి, ఆత్మకార్యాలు మీరు జరిగించండి ప్రభా. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం
వేడుకుంటున్నాం ప్రభా నాయన. యథార్థంగా నీ సేవలో నాయన కష్టపడుతున్న ప్రతి దైవజన్ని నువ్వు బలపరచు తండ్రి. మంచి అయా ఆరోగ్యములు అనుగ్రహించి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభు. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి చుట్టూ మీ రక్త కంచి వేసిన దేవదూతల పరిచర్య జరిగించమని వేడుకుంటూ ప్రభ ఈ ఉదయకాలమున ప్రభ ప్రత్యేకించి గయానా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ గుయానా దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజలను రక్షించండి. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఈ దేశంలో నీ చిత్తము జరిగించి నీ రాజ్యం స్థాపించండి. దేశ అధికారుల్ని వారిపైన పరిపాలిస్తున్న రాజులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప అందరిపైకి కలుగును గాక. ఈ దేశంలో ఉన్న అయా ప్రతి కుటుంబంపైకి నీ కృప దిగి వచ్చును గాక. ఇక్కడ ఉన్న దైవజనులను బలపరచండి, వాడుకోండి. క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నైనా నశించిపోవటానికి వీల్లేదు ప్రభు. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవము నిశ్చయంగా యేసుక్రీస్తు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.